ఈ వీడియో పెద్దగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కాకపోతే వీడియోలో మ్యాటర్ ఉంటుంది, ఎందుకంటే ఒక డే వైజ్ వీడియో కాబట్టి ఆ రోజు జరిగిన అన్నీ చూపించిన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ లెంత్ వీడియో నచ్చలే అనుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అస్సాంలోని మారుమూర ప్రాంతాలది, మొత్తం మీరు చూస్తున్నారు కదా, అట్లాంటి ప్లేసెస్లో జర్నీ చేసిన. హెవెన్ సూపర్ ఉంది లొకేషన్. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ కూడా చేయండి. అండ్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తెలుగు ట్రావెలర్ హరీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. చలో మొత్తం చూసేయండి వీడియో. ఇంకా डांस करते हैं आपका पूरा गाँव वाला पूरा ठीक है. అన్న వాళ్ళకి పోర్క్ వచ్చేసి 350 దొరుకుతుంది అంట, చికెన్ వచ్చేసి 280 అంట. ఒక లెగ్ పీస్ కావాలని చెప్పేసి అన్న. మొత్తం కూడా మన అటు లోకల్, మన నోరు కూడా ఈ రోజు నుంచి ఎర్రవాడిపోతుంది. ఇంకా క్రాబ్స్ ఉన్నాయి, కవర్లో కట్టేసారు. 20 రూపాయి. ఎంత చీపు. 3, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 16 ఉన్నాయి. ఇట్నా సస్తా. ఏ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను వెస్ట్ బెంగాల్ క్రాస్ అయ్యి జస్ట్ అస్సాంలోకి ఒక 1/2 కిలోమీటర్ రావడంతోనే ఒక మంచి పెట్రోల్ బంక్ కలిసింది. ఈ పెట్రోల్ బంక్లో స్టే చేసిన నైట్. అండ్ మీకు పెట్రోల్ బంక్ చూపిస్తా. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఇట్లాంటి పెట్రోల్ బంక్ చూసి ఉండరు, అంత బాగుంది పెట్రోల్ బంక్. అండ్ నిన్న పోస్ట్ చేసిన వీడియో నేను చూడకుండా అది పోస్ట్ అయిందనుకొని, యూట్యూబ్లో పోస్ట్ అయిందనుకొని ఒరిజినల్ ఫుటేజ్ని డిలీట్ చేసిన. మేబీ ఒక వీడియో మిస్ అయిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ డేటా రికవరీ చేద్దామని చూస్తే అది పాసిబుల్ కాలేదు. చలో ఇంకా ఫటాఫట్ ఈ పెట్రోల్ బంక్ ఎట్లుందో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. మీరు ఇంతకన్నా మంచి పెట్రోల్ బంక్ చూస్తుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఇంకెక్కడ ఉన్నాయి పెట్రోల్ బంక్ ఇట్లాంటివి అని చెప్పేసి. చలో చూద్దాం పదండి. విశాలమైన పెట్రోల్ బంక్, ఫుల్ పార్కింగ్ స్పేస్ ఉంది, మొత్తం అన్ని బళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్క దగ్గర ఫ్రిడ్జ్ చక్కగా ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఎంత మంచిగా ఉందో, నీట్గా ఎవ్రీథింగ్ నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ బంక్లో. వాటర్ అయితే ఫిల్ చేసుకున్నా, చూడండి బాటిల్ చిల్లు వాటర్. ఇది ఒక్కొక్క దగ్గర ఒక ఫ్రిడ్జ్ని చక్కగా మెయింటైన్ చేయరు, ఎంత నీట్గా ఉందో చూడండి. దీనికి మళ్ళీ ప్యూరిఫైయర్, ఇక మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, అటు సైడ్ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఓవరాల్గా పెట్రోల్ బంక్ వ్యూ అయితే ఇది. నేను చూపించబోయేది ఏంటంటే నాకు బాగా నచ్చింది పెట్రోల్ బంక్లో చూపిస్తారండి. ఇక్కడ చూసుకుంటే ఎయిర్కి ఒకటి, నైట్రోజన్కి ఒకటి, మళ్ళీ ఎయిర్ అండ్ నైట్రోజన్ ఒకటి, ఇన్ని ఉన్నాయి ఎయిర్కి. నాకు నచ్చింది ఇది ఈ పెట్రోల్ బంక్లో. డార్మెటరీ, ఈ పెట్రోల్ బంక్ ఫ్రీ డార్మెటరీ ఇస్తుంది. ఇది ఎక్కడ ఉందనంటే అస్సాం ఎంట్రీలో ఉంది. అస్సాంకి చాలా బార్డర్స్ ఉండొచ్చు, ఇది బార్డర్ ఏంటిది అనేది నేను చూసుకో ఒకసారి, చూసి మళ్ళీ నేను పెడతా. టాయిలెట్స్లో చూసుకుంటే ఇక్కడ స్నానం చేయడానికి అండ్ బట్టలు పిండుకోవడానికి. ఎవరికైనా వాషింగ్ మిషన్లో ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్లో ఉన్నాయి. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్, అక్కడ ఒక వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్లో పిండుకోరాకపోతే ఇక్కడ బట్టలు పిండుకోవచ్చు. ఇవి టాయిలెట్స్, ఇవి స్నానం చేయడానికి, ఇవి టాయిలెట్సే. ఎంత బాగుందనంటే చాలా నీట్గా ఉంది. మన ఇంట్లో ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కొక్క బంక్లో కనీసం వాటర్ కూడా రాదు, అట్లాంటిది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ బట్టలు ఉల్లారినాక పోనా లేకపోతే ఏం చేయనాక పోనా అర్థం కాలే. రాత్రి మొత్తం అంగడి వర్షం కొట్టింది, ఘోరంగా వర్షం కొట్టింది. ఆ వాషింగ్ మిషన్లను చూసి నేను టెంప్ట్ అయిపోయి మొత్తం బట్టలను వెండేసిన, ఇక మనకి ఎక్కడ దొరకదని చెప్పేసి. కాబట్టి ఇక పిండినాం కాబట్టి సేమ్ ఇట్లనే బంజీ రోప్స్ వేసి, మన బంజీ రోప్స్ ఉంటాయి కదా బ్యాగ్ టైట్ చేసేది, బంజీ రోప్స్ వేసి మొత్తం ఇట్లా ఉల్లారేసిన. ఇక్కడ టెంట్ వేసుకొని పడుకుంటే ఏమైంది, మొత్తం పుట్టు వర్షం కొట్టింది. కొడితే ఏమైంది, ఇందులో నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయినా ఈ చిన్న రూమ్లోకి. ఇది ఏంటంటే లారీ వాళ్ళకు వంట చేసుకోవడానికి ఏరియా, వంట చేసుకోవడానికి, వాళ్ళు వాటర్ వాడుకోవడానికి, అండ్ ఏమైనా బౌల్స్ ఉంటే కడుక్కోవడానికి మొత్తం సెటప్ ఇదంతా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇళ్ళకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం అటు నుంచి వర్షమే, ఇటు నుంచి వర్షం, మొత్తం వర్షం కింద పడిపోయి నాకు కిందికి వస్తే నా తెల్లారి మొత్తం అంతా చూసుకుంటే నా వీప్ అంతా తడిసిపోయింది మొత్తం. అంత ప్రాబ్లం అయింది. ఈ బట్టలు షర్ట్ వేసుకున్నా అయినా కూడా మొత్తం అంతా వర్షం పడ్డది, బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇక మరి ఉల్లారినాక పోవన్నా లేకపోతే ఇట్నే పట్టుకొని పోవన్నా అర్థమవుతలేదు. ప్రజెంట్ అయితే అనుకుంటున్నా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాం. చూద్దాం, ఎక్కడైనా ఇట్నే ఎండ కొడితే ఒక గంట సేపు ఉంటే తీసి మళ్ళీ ఉల్లాలేసినట్టు చేద్దామని చెప్పి అనుకుంటున్నా.
కాసేపు ఉండి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా టీ అనేది ఫ్లాస్క్లో సిస్టమ్ అయితే లేదు, ఎప్పటి టీ అప్పుడే స్పెషల్గా పెట్టించేయడం. ఇంకా చూడండి ఎంతమంది వస్తే దాన్ని బట్టి ఫ్లాస్క్లో వేయడం అట్లా వేయడం అనేది ఏం లేదు. మన సైడ్ గ్యాసులు దొరుకుతున్నాయా? ఇక్కడ గ్యాస్ కూడా ఉన్నాయి లారీ వాళ్ళ కోసం. ఇట్లాంటి గ్యాస్ ఉంటే అసలు మస్తు ఉంటుంది. ఈ చిన్న బుడ్డ గ్యాస్ ఉంది కదా, అసలు నేను ఇట్లాంటిది అనుకున్నా కానీ మన లగేజ్ హెవీ అయిపోతుంది. ఇట్లాంటి గ్యాస్ ఉంటే బాగుంటుంది. ఇట్నా బాయ్, ఇందులో 2 కిలోల గ్యాస్ పడతాయంట. కిలోకి 170 రూపాయలు, 340 రూపాయలు అయితే ఈ గ్యాస్ నింపిస్తాడు. గ్యాస్ పెరిగింది కదా రేట్లు, మేబీ అంతే కావచ్చు. ఇవి కొంచెం పెద్ద గ్యాస్లు, ఇవి లారీ వాళ్ళ కోసం ఓన్లీ. మనం ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా పొద్దున అయితే నాకు టీ పడకపోతే అయితే నడవది. అందుకే అక్కడ మొత్తం అంతా సెటప్ చేసుకొని వచ్చి టీ తాగడానికి వచ్చిన. టీ పడితేనే మనకు మంచి అనిపిస్తుంది, లేకపోతే కథమే. ఇంకా చలో ఇంకా ఫటాఫట్ టీ తాగేద్దాం. థ్యాంక్ యూ. అన్న దగ్గర టీ తాగినా. సో ఇక్కడ ఎవరైనా కానీ నోట్లో వేసేది వేయకపోతే మాత్రం వాళ్ళని వేరేలాగా చూస్తారు అన్నట్టు. నేను దాని పేరు చెప్తే నాకు అర్థమైపోద్ది. అదేంటో మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంతే చాలా మంది నోట్లలో అదే. అన్న ప్రవీణ్ అన్న కలిసిండు. అన్న మన తెలంగాణ స్టేట్, నా బండి చూసి పొద్దున టీఎస్ని చూసి ఏఎస్ అనుకుని మామూలుగా వేయండి. ఆ తర్వాత మళ్ళీ చూస్తే టీఎస్ నుంచి వెళ్ళి ఇంత చిన్న బండి వేసుకుని ఎవరు వచ్చారు అనుకున్నాడట. అన్న చాలా బాగా మాట్లాడిండు. అన్నకున్న ఇప్పుడు లారీ వాళ్ళకు బయటకు వస్తే ఉండే కష్టాలు అవన్నీ చెప్పిండు అన్న. కొంచెం ఇబ్బంది ఉందంట వెస్ట్ బెంగాల్లో అన్న వాళ్ళకి. ఏ స్టేట్లో అయినా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకు, కాకపోతే ఇంకా వెస్ట్ బెంగాల్లో మాత్రం ఇంకా మరీ ఘోరంగా ఉందంట. సో అవన్నీ ఇప్పుడు మేబీ వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనుకుంటున్నా. అన్న థ్యాంక్ యూ అన్న. ఓకేనా, చాలా బాగా మాట్లాడేది ప్రవీణ్ అన్న. ఓకే, కలుద్దాం అన్న. బాయ్ అన్న. సరే. ఇది ఉంటుంది కదా బ్యాగ్కి వర్షం కొడితే వేయడానికి వచ్చిన కవరు, ఇలా తడి బట్టలు మొత్తం పెట్టేసిన. ఎక్కడ నేను పైన పెట్టేసుకుంటే ఎక్కడ ఆగిన దగ్గర నేను చేయాలనుకుంటే చేయవచ్చు. అందులో దోసేద్దాం. ఇంకా చలో ఇందులోకి వెళ్ళిపో. ఫ్రెండ్స్, నా అంత తెలియవంతురు ఎలా ఉంటారో ఉండరు. నాది ఇది ఉంది కదా రైడింగ్ జాకెట్ నైట్ వింటుకుంటే ఉల్లార్లే అని చెప్పేసి లోపల రెయిన్ కోట్ వేసుకొని బయట నుంచి రైడింగ్ జాకెట్ వేసుకున్నా. పోను అదే ఆరిపోద్ది. ఒకవేళ దుమ్ము ఇటు లేచింది అనుకోండి, ఒకటే రోజుకి మళ్ళీ 15 రోజులు ఎంత అయిందో మళ్ళీ అంత అయిపోతుంది. లగేజ్ అంతా సెట్ చేసుకున్నా. ఓకే, ఇంకా చూపిస్తా చూడండి బైక్ మొత్తం మోస్ట్ అంతా సెట్ చేసేసిన. కవర్లు వర్షం కొట్టకుండా ఈ వయటైర్ బ్యాగ్స్కి అవి వేసేసిన, టైల్ బ్యాగ్స్కి పైనకెళ్ళి కవర్ పెట్టేసిన. నేను ఈ రైడ్ ఇది మన రెయిన్ కోట్ ప్యాంట్కి సంబంధించింది. ఇది కూడా బయటనే పెట్టుకుంటా. వర్షం కొడితే ఇది ఒక్కటి వేసుకుంటే కథం. ఇంకా మనం ఏం వర్షం కూడా ఆగాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు వర్షం ఉంటే పోబుద్ది కాదు, కానీ స్టార్ట్ అయినాక వర్షం ఉంటే నడుస్తుంది. ఇంకా గొప్పలు కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టేసిన. ఈ వైర్లన్నీ పోకుండా ఈ రబ్బర్లు వేసేసిన. ఇంటర్కామ్ పెట్టుకున్నా ఏదన్నా కమ్యూనికేషన్ కోసం. ఇంకా ఈ బ్యాగ్లో ఏమేమి ఉంటాయంటే, ఈ బ్యాగ్ ముందు ఉంటుంది, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఒక్క బ్యాగ్ ఎక్కడైనా ఆగినప్పుడు ఈ ఒక్క బ్యాగ్ని వేసుకొని పోతే ఇక మనం సేఫ్గా ప్రతి ఒక్క ఐటమ్, డబ్బులు కానీ బ్యాటరీస్ కానీ ఫోన్స్ కానీ మైక్ కానీ ఎవ్రీథింగ్ ఇదే బ్యాగులు ఉంటుంది. అది ముందట ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోదాం. చలో బుజ్జమ్మా, రెడీయా? నేను రెడీ. వెళ్ళిపోదాం ఇంకా ఫటాఫట్. స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా జై బజరంగబలి. పెట్రోలు ఇక్కడనే ఫిల్ చేయించుకోవాలి, ఎందుకంటే మనకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు కదా. మన వల్ల తనకి ఈ ఓనర్ వాళ్ళకి ₹1 ప్రాఫిట్ వచ్చినా కూడా సంతోషం. చలో కొట్టించేద్దాం. అస్సాం పెట్రోల్ రేటు ఎంత ఉన్నదో చూపిస్తా. బ్యాగ్ కిतना లీటర్? 98 రూపీస్. 98 రూపీస్ ఉంది పెట్రోలు. ఫుల్ ట్యాంక్. అక్కడ వెస్ట్ బెంగాల్లో 106, ఇక్కడ 98 రూపీస్. 98.91 అంటే అప్రాక్సిమేట్లీ 99 రూపీస్ ఉందనుకోండి. ठीक है भाई. बंक अच्छा है भाई, बंक सबसे अच्छा है. वॉशरूम्स, डॉर्मेट्री, एवरीथिंग.
आपका ओनर को बताओ ना. एक लोग बोला हैदराबाद से आया वो. हाँ हैदराबाद से आया. इसी तरफ बंग में नहीं देखा. ठीक है. 7.5 లీటర్ పట్టింది. 740 రూపాయల పెట్రోల్. చూస్తున్నారు కదా 740 రూపీస్ 7.49 లీటర్స్ వచ్చింది. ఊరు పేరు వచ్చేసి షిమెల్ టాపు. మనకు ప్రొనౌన్సియేషన్ రాదు. 4 సార్లు అడిగిన అన్న వాళ్ళను ఊరు పేరు తెలుసుకోవడానికి. చలో ఛార్జింగ్ పెట్టిన ఇవ్వరు రాక, అందుకే బండి సెల్ఫ్ లేవలేదు. కిక్ స్టార్ట్ చేసిన బండి పొద్దున వెళ్ళాం. ఇంకా జై భవానీ. అస్సాం బార్డర్ కదా, దానికి సంబంధించిన చెకప్ జరుగుతుంది మొత్తం అంతా. ఎవరైనా లారీ అన్నలు మరి ఇప్పుడు పెట్రోల్ బంక్లో స్టే చేసినాం కదా, ఏమైనా తినిపో కదా తినేవురా అని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటికైతే 3 అన్నారు అట్లా. లేదన్నా వెళ్తూ దారిలో తింటా, ఇంత పొద్దున తినబుద్దిగా అని చెప్పేసి అన్న. బైకర్స్కి బాగా రెస్పెక్ట్ చేస్తారు ఒక్కొక్క ప్లేస్లో, మంచిగా చూస్తారు అన్నాడు. ఊరు పేరు వచ్చేసి టెలిపారా. ఇది ఒక టోల్ గేట్ అస్సాంలో ఉంది. నిన్న ఒక టీ షాప్ కూడా వీడియో తీసినాం కదా, కాయలు. సో పాన్లో వేస్తారు కదా వక్కలు, ఆ సంబంధించిన చెట్లు ఇవి. మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఈ చెట్లు ఏంటి అనేది. అది 5 రూపీస్కి ఒక కాయ దొరుకుతుందట. ఆ పచ్చి వాటిని 4 ముక్కలు వేస్తున్నారు. 4 ముక్కలు వేసి ఒక్కొక్కటి పాన్లో పెట్టుకుంటారంట. చాలా టేస్ట్ ఉంటుందంట పచ్చిది. వక్కలకు సంబంధించిన చెట్లు అవన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చెట్టు ఉంటాయి. నేను ఎక్కువ కర్ణాటకలో చూసిన అట్లాంటి చెట్లు. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నా. నాకు తెలిసి నార్త్ ఈస్ట్లో మొత్తం ఫుల్గా కనబడతాయి. నేను నాగాలాండ్ పోయినప్పుడు కూడా చాలా చెట్లు కనబడ్డాయి ఇట్లా. ఈ అన్న దగ్గర డైరెక్ట్ కేకులు తీసుకున్నా. ఫ్రెష్ ఉంటాయి అండ్ తక్కువ రేట్ ఉంటాయి. ఈ బ్రెడ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. ఈ 30 రూపీస్ కేకు, ఇది కూడా 30 రూపీస్. ఇంకొక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా, మొత్తం 80 రూపీస్ తీసుకున్నా. ఫైనల్గా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినాం. అబ్బా కొత్త రోడ్డు, మంచిగా ఉంది రోడ్డు, నీట్గా ఉంది రోడ్డు. చెట్లు కూడా, వాతావరణం కూడా చల్లగా ఉంది. చాలా చల్లగా వాతావరణం, మంచి గాలి. పక్కన రివర్ పోతుంది. మంచి ఉంది లొకేషన్ అయితే. ఆ చెట్లు ఏదో డిజైన్ పెట్టినట్టు చెట్లు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటు సైడ్ కూడా ఆగిన, చూడ్డంతోనే ఆగిన. అంత మంచి లొకేషన్కి వచ్చిన అస్సాంలో. అసలు వెహికల్సే కనబడతలేవు. ఒక్క చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఒక్క వెహికల్ కూడా లేదు. వసే మీకు ఎందుకే కొద్దిగా కూడా భయం లేదు, మొత్తం రోడ్ల మీదనే ఉంటున్నారు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అనుకో మొత్తం వ్యాన్ వేసుకొని వస్తాడు కథం. ఇక అరే కుమార్ రెడీ ఆరా, మేకలు అన్నావుగా చూడు ఎన్ని ఉన్నాయో, మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి. ఇక నువ్వు కొనాల్సిన అవసరం కూడా లేదు, వేసుకొని పోడు. ఇక్కడ 6, అక్కడ 2, 8 ఉన్నాయి, 10 ఉన్నాయి మొత్తం ఇక్కడ మొత్తం. కానీ పొట్టి మేకలు గింత అంతా చుట్ట అంటే ఇవి అంతే. ఈ పెద్ద మేకలే కానీ చిన్న ఉన్నాయి పొట్టిగా. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అస్సాంలో ఉన్నాము, ఆ విషయం మీకు తెలిసిందే. మార్నింగ్ నుంచి వీడియో తీస్తున్నా. చాలా చిన్న పల్లెటూర్లలో ఉన్నా. కాసేపు అస్సాం గురించి తెలుసుకుందాం. అస్సాం నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్. నార్త్ ఈస్ట్లో 7 రాష్ట్రాలు ఉంటాయి. వీటిని 7 సిస్టర్స్ అంటారు. ఇందులో అస్సాం ఒక స్టేటు. ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలలో అస్సాం అనేది 2nd లార్జెస్ట్ స్టేట్. అస్సాం పాపులేషన్ వచ్చేసి 31 కోట్లు. ఇది నాకు తెలిసి వేరే స్టేట్ల వేరే కంట్రీస్లో జనాభాతో సమానంగా ఉంటుంది నాకు తెలిసి. అండ్ మేల్ వచ్చేసి 51% ఉంటే ఫీమేల్ వచ్చేసి 49% ఉన్నారు అస్సాంలో. ఇక్కడ ప్రధాన పంటలు వచ్చేసి అండ్ ఇవి ఉన్నాయి కదా మామూలుగా టీ ఎస్టేట్స్. టీ అనేది ప్రధాన పంటలు. అండ్ ఇంకా వేరే కూడా ఉన్నాయి, బాదం అవి ఇవి చాలా ఉన్నాయి ప్రధాన పంటలు వచ్చేసి. ఇక్కడ మెయిన్గా అయితే టీ అనేది చాలా ఫేమస్.
అండ్ చాలా కంట్రీస్తో బార్డర్ కూడా షేర్ చేసుకుంటుంది అస్సాము, భూటాన్తో అండ్ ఇటు బంగ్లాదేశ్తోని ఇట్లా షేర్ చేసుకుంటుంది. ఇంకా ప్రధాన నదులు వచ్చేసి మనకు మన బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. బ్రహ్మపుత్ర రివర్ కూడా అస్సాంకును అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. చాలా పెద్ద రివరు. నేను ఆ రివర్కి కూడా పోయినా 4 years బ్యాక్. చాలా పెద్ద రివరు. అటల్ సేతు, అది అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద కట్టారు. అది కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. చాలా పెద్ద బ్రిడ్జ్. కిందికి వెళ్ళి బస్సులు, కిందికి వెళ్ళి ట్రైన్స్ పోతాయి, మీదికి వెళ్ళి బస్సులు, లారీలు పోతాయి. ఒక ఎడ్జ్ నుంచి చూస్తే ఇంకొక ఎడ్జ్ కనబడదు, అంత దూరం ఉంటుంది. దాదాపు 5 kilometers ఏమో ఉంటుంది బ్రిడ్జ్. చాలా పెద్ద బ్రిడ్జ్. మన వీడియోలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది అస్సాం యొక్క డీటెయిల్స్ చిన్న చిన్నగా నాకు తెలిసినంత వరకు అయితే. ఇటు 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 సేమ్ మొత్తం ఒకటే తీరుంది ల్యాండ్. మధ్యలో రోడ్డే కొంచెం లేపేసిర్రు. లవ్ యూ జిందగీ. మంచి మంచి మెమోరీస్ గుర్తుండిపోతాయి మనకి. ఇంకా అస్సాంలో చీర కట్టడం అనేది చాలా డిఫరెంట్ ఉంది. చీర అనేది మొత్తం చుట్టుకుంటున్నారు, మళ్ళీ చున్ని పైన మీరు గమనించి ఉంటారు లెఫ్ట్ సైడ్లో. మొత్తం ఇలా కల్చర్ అంతా మొత్తం డిఫరెంట్ ఉంది. చీర కట్టే విధానంలో చాలా డిఫరెంట్ ఉంది అస్సాంలో. చెట్లు ఏమని ఉన్నాయా, మంచి షూటింగ్ స్పాట్ ఇది అయితే. ఏమో పక్షులు అరుస్తుంటే మంచిగా వినపడ్డాయి. బండి రిటర్న్ చేసుకొని వచ్చిన, చూడడంతోనే మంచిగా అనిపించింది చెట్లను చూస్తే. పొద్దున ఏం తినని అర్థం కాక కేకులు అయితే తీసుకున్నా. మంచిగా టేస్ట్ ఉన్నాయి, తక్కువ రేటు, చీప్ కూడా పడ్డాయి. చూపిస్తా కేక్స్ చూడండి. కేక్ డిఫరెంట్ ఉన్నాయి కేక్సే ఇవి, మంచిగా పెద్ద పెద్ద ఉన్నాయి. 30 rupees ప్యాకెట్. అండ్ ఈ కేక్ మనకు తెలుసు, కప్ కేక్. మన సైడ్ ఎంత ఉంటుందో కానీ ఇక్కడ కూడా సేమ్ 30 rupees. ఇక బ్రెడ్ అయితే ఇది 10 rupeesకి ప్యాకెట్. మొత్తం అయితే 80 rupees అయింది. ఇందులో నుంచి ఒక 10 rupees తక్కువ తీసుకున్నాడు. మంచి టేస్ట్ ఉన్నాయి, సూపర్ టేస్ట్. నాకైతే మంచిగా నచ్చినాయి కేక్ అయితే. ఇంకా వేరే ఇంకా తీయలేదు, ఒకటే ఓపెన్ చేసి తింటున్నా. సూపర్ ఉన్నాయి కేకులు. ఫస్ట్ టైం చూస్తున్నా అస్సాంలోని ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న రబ్బరు సేకరిస్తారు కదా, డిఫరెంట్ స్మెల్ ఉంది. రబ్బరు సంబంధించిన ఈ తోట చూడండి, మీకు చూపిస్తా మొత్తం అంతా ఎట్లా సేకరిస్తున్నారు అని చెప్పేసి. మరి ఫారెస్ట్కి సంబంధించిందా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిందో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇందులో నుంచి వస్తలేదు రబ్బర్. ఇదంతా అదే దార అంతా ఎండిపోయింది కొంచెం. చూడండి, మొత్తం సాగుతుంది రబ్బర్ లెక్కనే. ఘోరం అసలు. చూయింగ్ గమ్ మొత్తం తయారు చేస్తారు కదా, అంతా ఇదే గమ్ము. కానీ స్మెల్ మాత్రం డిఫరెంట్ ఉంది. స్మెల్ మాత్రం డైరెక్ట్ చూస్తే ఎవరు తినలేరు. చాలా ఇంక ఇక్కడ నుంచి పోదాం. చూసుకుంటే ఏం కాయలు తెలియదు కానీ కాయలు ఉన్నాయి పూలకు సంబంధించి. మనకు తెలియదు కాబట్టి మనం ముట్టద్ది, బిస్కెట్ అయిపోతాం. ఇంకా వెళ్ళిపోదాం. ఎట్లాంటి లొకేషన్స్కి వచ్చినాయి చూడండి. మొత్తం చిన్న ఏరియా, మొత్తం చిన్న చిన్న గల్లీలు. మంచిగా ఉండేది కదా లొకేషన్. మామిడికాయలు. ప్రజెంట్ మనం అస్సాంలోనే ఒక డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. చూడండి ఇక్కడ చెట్టు చూడండి, మామిడికాయలు ఎంత చిన్నగా ఉన్నాయో. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, కానీ మామిడికాయలు మాత్రం చిన్నగా ఇంతే ఉన్నాయి. భలే ఉన్నాయి మామిడికాయలు. చూస్తే పిందెలా ఉన్నాయి కానీ పండ్లు పండుతున్నాయి. ఇక్కడ ఇట్లే ఉంటాయి కావచ్చు మేబీ. అడవి మామిడి చెట్టు. ఏమేమి ఉన్నాయి? కిतना అవుతాము? క్రాబ్స్ ఉన్నాయి, కవర్లో కట్టేసారు. మంచిగా ఉన్నాయి. కిतना మాకు? 20 రూపాయి. ఎంత చీపు. 3, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 16 ఉన్నాయి. ఇట్నా సస్తా. చాలా చీప్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనం ఇక అరటి పువ్వులు ఉన్నాయి, కొబ్బరికాయలు. ఇప్పుడు ఈ మందిరంలో ఏ క్యాయమా कैसे होता है वो? ये पान है ओ मूंग है। ये क्या है भाई? हाँ
Koji. Lebu. మేబీ లెమన్ కావచ్చు, డిఫరెంట్ ఉంది. Dali randibi. పాన్ తింటున్నాను మనం చూసినాం కదా పచ్చడాకులు. ఇవి పాన్లు వేసే కాయలు. Dos rupiah. ఓ కితనామా 10 రూపాయి నహీ చాహియే మేరేకు. అరే పాన్లు వేసేటి మిర్చి ఎంత చిన్న ఉన్నాయి, మిర్చి చిన్న గింత అంత ఉన్నాయి. 10 రూపాయి. 10 రూపాయలు అంటే 10 రూపాయలు అంట. ఏమో ఆకుకూరలు, వంకాయలు, మిరియాలు అండ్ ఇవి కూడా మిరియాలే. ఎంత చీప్ అంటే అంత చీపు. ఈ పచ్చళ్ళు ఉన్నాయి మొత్తం. ఇవి ఏం పచ్చళ్ళు కానీ వద్దులేండి. దొండకాయ పచ్చడి సూపర్ ఉన్నాయి. చలో ఇంక వెళ్ళిపోతాం. వచ్చాయే మా సబ్ వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి. ఒక వీడియో తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం అక్కడ ఏదో ఒక ఐటెం తీసుకుంటే మనకు రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు చీప్గా చూస్తారు మనల్ని. రబ్బరు పాలు ఉంటాయి కదా, పాలు తీసిన తర్వాత ప్రాసెస్ చేసి మొత్తం ఇట్లా ఉల్లార పెట్టారు అనుకుంటా. చెట్లు ఉంటాయి కదా రబ్బరు పాలు వచ్చే చెట్లు, ఆ చెట్లకి వెళ్ళి వచ్చిన పాలతోని ప్రాసెస్ చేసి మళ్ళీ ఎండబెట్టినాయి ఇవన్నీ. మంచి లొకేషన్స్కి వచ్చిన. కానీ ఇక్కడ ఉన్న పీపుల్స్ అర్థం చేసుకుంటే ఏం కాదు, అర్థం చేసుకోకుండా వీడేవాడు ఇట్లా వచ్చింది అట్లా వచ్చాయి అనుకుంటే మాత్రం మనల్ని మాయం చేస్తారు. ఇక కనీసం మన ఆచూకీ కూడా దొరకదు. అట్లాంటి ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఫైనల్గా అస్సాంలోని టీ తోటలలోకి వచ్చేసాం. అస్సాంలో చాలా ఫేమస్, చాలా ఎక్కువ ఉండే తోటలు టీ తోటలు. ఇప్పటి వరకు మన గనవల్లే ఈ కా నుంచి అస్సాం అయిపోయాక ఇవే తోటలు ఫుల్ తోటలు. మీకు కనిపిస్తున్న ఆకులు పనిచేయంట, వచ్చే చిగురులు ఉంటాయి చూడండి, అవే ఎక్కువ పనిచేస్తాయంట. అందులో లాజిక్ మనకు తెలియదు అసలు ఆ విషయం. అది ఒకసారి కనుక్కోవాలి. గ్రీన్ టీ ఏదైతుంది, మామూలు టీల రకాలు ఉంటాయి కదా, అవి ఎట్లయితే అనేది అడగాలి. సూపర్ వావ్, ఏమైనా ఉన్నాయా చెట్లు? అబ్బా నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన ఈ 6-7 స్టేట్స్లో ఈ బైక్ పైన దిస్ ఈజ్ ద హెవెన్. అస్సాం చాలా చాలా బాగున్నావు అస్సాం. పకోడీ డిఫరెంట్ స్టైల్లో చేసారు. టీ తాగామని చెప్పేసి ఆయన అస్సాం స్పెషల్ పకోడీ, ఒక చట్నీ ఇచ్చారు, ఆనియన్ ఇచ్చారు. క్యాలీఫ్లవర్తో చేసారు, చాలా బాగున్నాయి అవి. ఇక్కడ మనం చూసుకుంటే చాటలు ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి చాటలు. ఒకటే కట్టెతో చేసినాయి. కంక బొంగు ఉంటాయి కదా, కంక బొంగుతోని మొత్తం ఇట్లా ఇవి చీల్చి ఇలా సెట్ చేసారు. మస్తు ఉన్నాయి. మిల్క్ అమ్ముతున్నారు, చాలా చీపు, చిక్కడి పాలు. ఇవి లెమన్స్ లెక్క ఉన్నాయి, ఇవన్నీ నిమ్మకాయలు. दीदी वो कितना कितना 5 రూపాయకి. ఒకసారి ట్రై చేద్దాం ఈ పాన్. నిజంగా చెప్తున్నా, ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు తినలేదు. టేస్ట్ చేద్దాం ఎట్లుంటో. కట్టుకోవాలంట, చూద్దాం. ఇంకా టేస్ట్ చేస్తున్నా, ఇదే ఫస్ట్ టైం, నాకు తెలియదు. అన్నీ టేస్ట్ చేయాలి కదా, అందుకే చూస్తున్నా. ఓకే హైదరాబాద్. మొత్తం కూడా మన అటు లోకల్, మన నోరు కూడా ఈ రోజు నుంచి ఎర్రబడిపోతుంది. ఇంకా ఎఫెక్టెడ్ ఏం కాదు, జస్ట్ సున్నము, వక్కలు, ఆకు అంతే. ఇక్కడనే చాలాసేపు ఉన్నా, వీడియో చేస్తున్నా. ఇంకా పోదాం, ఇంకా అన్నీ సర్దుకొని స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక్కడ వాళ్ళ 10 రూపీస్ కాయిన్ పడ్డట్టుంది.
₹10 కాయిన్ దొరికింది. టిక్ 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 టిక్. లక్ష్మీదేవి కాకపోతే గుట్కలు ఉన్నది. తీసుకుందాం, ఎవరికైనా ఇద్దాం, సపరేట్ పెడదాం. ఏమైనా మర్చిపోయినామా? ఏం మర్చిపోదు. ఓకే, వెళ్దాం ఇంకా. చూసి అస్సాంలో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైలు ప్యాటర్న్ అంతా వేరు, అంత లుంగి టైపు. ఓకేనా, ఒక్కొక్కరు సాంప్రదాయం ఒక్కొక్కరు, కానీ డ్రెస్సింగ్ మాత్రం చాలా బాగుంది. అంతా సూపర్ డ్రెస్. क्या हुआ? हाँ, क्या क्या चाहिए? कितना चाहिए आपको? 50 बस है. क्या करते हैं आपका फेस्टिवल में? आप नाचते हैं, डांस करते हैं. आपका पूरा गांव वाला पूरा? ठीक है. बस कब चालू हुआ आपका फेस्टिवल? क्या? कब से चालू हुआ आपका फेस्टिवल? हम 17 साल हो तो हाँ, अभी तक, हाँ। ठीक है. पचास चाहिए आपको? 50। ठीक है, 100 ले लो. शुक्रिया। थैंक यू. भैया थैंक यू सो मच. थैंक यू दीदी. तेलुगु ट्रैवलर है. वो फोटो निकाल के. థ్యాంక్ యూ. సో వాళ్ళ ఫెస్టివల్ అంట, మొత్తం నాతోని చూసి ఫోటోలు దిగారు. సెలబ్రిటీని అయిపోయింది ఇక్కడ. బిహు అని సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఉంది వాళ్ళకు. అండ్ థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఉందంట వీళ్ళకు. ప్రతి ఒక్క అస్సాంలో ప్రతి ఒక్క ఊర్లో ఉంటుందంట. ఇక్కడ స్టేజ్ ఉంది కదా, ఇక్కడనే స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఫెస్టివల్ జరుపుకుంటారంట. డొనేషన్ అడిగారు. చాలా హ్యాపీ ఉంది. అంటే ఎంత రెస్పెక్టబుల్గా అడుగుతున్నారంటే చాలా మంచిగా అడుగుతున్నారు. నేను ఇప్పుడు సెలబ్రిటీని అయిపోయిన ఫోటోలు తీసుకున్నారు నాతో. చాలా హ్యాపీ ఉంది నాకు. क्या बनाया भाई? चिकन कितना है एक पीस? हाँ, 50 का एक पीस है. और क्या है वो पाइप में? हाँ, 250 చికెన్ है. సో ఇప్పుడు మనము అస్సాంలోని ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి చికెన్ అన్న చేస్తున్నాడు. ఇది వచ్చేసి పోర్క్. ఇక్కడ స్పెషల్ మొత్తం అంతా. ఏ కిतना भाई? फर्स्ट 50. एक 50. ये लेग पीस वाला है 50 है. 50. ठीक है, बनाओ जल्दी. అన్న వాళ్ళకి పోర్క్ వచ్చేసి 350 దొరుకుతుంది అంట. చికెన్ వచ్చేసి 280 అంట. ఒక లెగ్ పీస్ కావాలని చెప్పేసి అన్న. అండ్ నాగాల్యాండ్ పోతే ఇది కూడా ఉంటుంది. ఇది కూడా ట్రై చేద్దాం, దీన్ని కూడా నాగాల్యాండ్లో. అరగంట అవుతుంది అన్న చేయబట్టి. ఓపిక్గా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. చూడండి, నేను ఇవ్వన్నా కూడా అద్దన్నా మంచిగా ఉండదు ఇంకా అని చెప్పేసి కాలుస్తున్నాడు. సూపర్, మంచిగా అట్లా కలర్ రావాలి. అట్లా కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్. ఒక్కొక్కరు మీదనే కాలుస్తారు కదా, అట్లా కాలుస్తాడు. మంచిగా కాలుస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ భయ్యా. మస్తు వేసిండు. గార్నిష్ మాత్రం సూపర్ వేసిండు. సూపర్ ఉంది, మంచి గాలింది. అట్లా కోసం చాలా ఓపికగా కాల్చిండు. మంచిగా ఉన్నా భయ్యా. అచ్చా హై టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా తినేసినా, స్టార్ట్ అయిపోదాం ఇంకా రూట్కి. क्या है माँ? हाँ, खाने के लिए अच्छा होता. कितना है? हाँ, 100.
आधा ले आधा दे देना సగం ఇవ్వమంటే ఇస్తలేదు. కందగడ్డలు చూడండి తెల్లగా ఉన్నాయి ఇక్కడ. అదేంటి తీయ ఉంటాయట. తిన్నాం. అస్సామీ లోకల్ ఫుడ్స్ క్యావా ₹50 తీసుకున్నా. ఇవి ఏం ఫ్రూట్స్ అర్థమవుతలేవు. తిని చూద్దాం ఎట్లున్నాయో దాన్ని బట్టి చూద్దాం. ముందు ఫ్రూట్స్ అంతా డిఫరెంట్ ఉన్నాయి. తీయగా పుల్లగా ఒగరు అసలు ఇట్లా ఏ ఫ్రూట్ తినట్లేదు. ఏ ఫ్రూట్ లెక్కలేదు. డిఫరెంట్ ఉంది ఫ్రూట్ అంతా. ఇవన్నీ ఒడిస్తే కూడా రేపు తిన్నాం మళ్ళీ. ఇంకా ఇక అరటి పండ్లు పొద్దు వేసుకుని అట్లనే ఖరాబ్ అవుతున్నాయి. జంతువులకు వేసేద్దాం. ఇవన్నీ తినట్లేదు కదా. సరే ఇప్పటి నుంచి వెళ్తున్నా. నాకు కనబడుతూనే ఆయన మంచిగా ఉంది. ఇక 2 వీలర్స్ అట్లా ఇట్లా పోకుండా చెక్కలు కొట్టేసారు. తెలుసుగా మనోళ్ళు పోతారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఆగుతుంది ఆగదా మన వీటికి ఆగుతుంది. బందోబస్తే కట్టారు. మంచిగా ఉంది బ్రిడ్జ్. లొకేషన్ కూడా బాగుంది. యాక్స్ అస్సాంని మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన. మస్తు డిలే అయింది. అంటే ఈరోజు ఒక 150 కిలోమీటర్స్ ఏమో వచ్చిన అంతే. రోజు 300 కిలోమీటర్లు అలా కొట్టేటోని. ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పికప్ తీసుకోవాలి. ఇంకా చీకటి అవుతుంది కాబట్టి ఎట్లా మనం వీడియో తీయలేం కాబట్టి ఈ టైంలో కొంచెం కొట్టేస్తే మనకు కవర్ అయిపోతుంది. ఇంకా సరే ఇంకా వెళ్దాం. బండి కాడికి వీళ్ళు వస్తున్నారు. ఏమన్నా మజా వస్తుంది అని వస్తే స్కిట్ అయి పడితే నాకు సాయంగా నాకు ఉంటే చుక్కలే. ఇంకా మస్తు మజా వస్తుంది నిజంగా. చలి పెడుతుంది. రోడ్డు బెండి కరువు మొత్తం ఎయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. అరే ఎవరు లేరురా బాబు. ఎక్కపోయినా దిక్కు లేదురా. అట్లాంటి లొకేషన్లో ఉన్నారు. అదే జాగ్రత్త. అదే ఒక్క బండి వచ్చి తప్ప నుంచి వెళ్ళి ఓన్లీ సెకండ్ గేర్ అయితేనే బండి ఎక్కుతుంది. థర్డ్ గేర్ వేస్తే ఎక్కట్లేదు. అంటే నేపాల్ కన్నా ఒక మెట్టు ముందున ఉన్నట్టు. నేపాల్ ఫస్ట్ గేర్ వేస్తే ఎక్కినాయి. సెకండ్ గేర్ వేస్తే ఎక్కుతుంది. ఊరు మేఘాలలోనే ఉంది. పెద్ద కొండలు ఊరు పక్కన మామూలుగా లేదు. నైట్ ఇంకా కరెంట్ లేదు. ఇది పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇది ఒక విలేజ్లో ఇది ఒక రూము. ఈ రూమ్ అడిగిన వాళ్ళు ఇచ్చారు నాకు. టెంట్ వేసుకుని ఇక్కడ పడుకున్నా. ఇది ఒక సార్ ఉంటాడంటే ఇలా తను ఆఫ్ డ్యూటీలో పోయిండు. ఇది ఫ్యూజ్ కొట్టేసినట్టుంది. కరెంటు పోయింది. చాలా మారుమూల గ్రామము. అందులో టెంట్ వేసుకున్నా పోలీస్ స్టేషన్కి సంబంధించి. ఆ సార్ది యూనిఫామ్ ఇది. సరే ఇంకా లోపలికి జరిగి పడుకుందాం. ఇంకా ఇక్కడ తేనెటీగ లాంటి పురుగులు ఉన్నాయి. లోపలికి వచ్చేసి పడుకుంటా. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.